నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంతంలో రహదారి అస్తవ్యస్తంగా ఉన్న దుస్థితిని వాజీవన్ న్యూస్లో సొగసు చూడతరమా అన్న శీర్షిక పేరిట వార్త ప్రసారం చేయడం జరిగింది. వార్తకు స్పందించిన అధికారులు ఎట్టకేలకు కొత్త రహదారి నిర్మాణం చేపట్టారు. రహదారి వేయక ముందు అదే మార్గం మీదుగా డయాలసిస్ పేషెంట్లు, ఆయుర్వేదిక విభాగానికి వెళ్లిన రోగులు, క్షయవ్యాధి ఆసుపత్రి, డిఎంఎన్హెచ్ఓ కార్యాలయానికి వెళ్లవలసిన వారంతా కూడా ఎన్నో అవస్థలు పడేవారు. వాజీవన్ వార్తకు స్పందించిన అధికారులు 12,50,000 రూపాయల నిధులతో 200 మీటర్ల సీసీ రోడ్డును నిర్మించారు. దీంతో అటువైపు వెళ్లిన వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాజీవన్ న్యూస్ ఛానల్లో వార్తను ప్రసారం చేయడం వల్లనే రహదారి సమస్య పరిష్కారమైందని స్థానికులు చెబుతున్నారు. వాజీవన్ న్యూస్కి ఛానల్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి రోడ్డు ఎంత ముందో ఎంత అధ్వానం ఉండేదో అందరికీ తెలుసు. అప్పుడు ఆ రోడ్డు బాగోలేనప్పుడు రోగులు చాలా ఇబ్బంది పడేవారు. ముఖ్యంగా డయాలసిస్ రోగులు, టీబీ పేషెంట్లు, మరి మెడికల్ కాలేజీకి వెళ్ళవలసిన వాళ్ళు, డిఎంఎన్హెచ్ జిల్లా నలుమూలను చూస్తారు వాళ్ళు. ముఖ్యంగా రోగులతో వచ్చిన బంధువులు రోజు పడిపోతుండేవారు. రోగులకి అసలు శక్తి ఉండదు నడడానికి. ఇలా రోడ్డు వైపు రోజు అవస్థ పడేవారు. ఆటో వాళ్ళు కూడా లోపలికి వచ్చేవారు కాదు, మేము రామని చెప్పేసేవారు. నానా అవస్థలు పడేవారు ఇక్కడ. అలాంటిది మరి వాజీ ఛానల్ వారు వాళ్ళు ఛానల్ ద్వారా చూపించి ప్రభుత్వ దృష్టి తీసుకెళ్లారు. అంటే దాన్ని చాలా సంతోషిస్తున్నాం. మరి ప్రభుత్వం వారు వెంటనే చర్య తీసుకొని దీని రోడ్డు వెంటనే వేయిస్తున్నారు. దీనికి రోగులు, స్థానిక ప్రజలు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతారు ప్రభుత్వానికి. ముఖ్యంగా వాజీ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే వాళ్ళు కృషితో వచ్చిందో అని అనిపించుకోవాలి. ఎందుకంటే దీన్ని తీసుకెళ్ళి దృష్టిలో పెట్టారు వాళ్ళ ఛానల్ ద్వారా. వాజీ ఛానల్ వారు చాలా మంచి పనులు చేశారు. అలాగే ఈరోజు ఈ ప్రభుత్వం కూడా మంచి పనులు చేస్తూ ముందుకెళ్తుంది. ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి, అవి కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయాలి. ఈ రోడ్లు చేయడం వల్ల ఎంతోమందికి సునాయాసంగా ఆ లోపల చేరుకునే అవకాశం కల్పించిన ప్రభుత్వం వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరి ప్రజలు, రోగులు అందరూ కోరుకునేది ఏంటంటే ఈ రోడ్డు బాగుపడాలని. ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న చర్యలకి అందరూ కూడా ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు. ఈ హాస్పిటల్ అంతా కూడా ఇంకా డెవలప్మెంట్ చేసి రోగులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే మందుల కొరత కూడా లేకుండా చూడాలి. లోపల ఎక్స్రేలు కానీ, స్కానింగ్లు కానీ ఏ ఉన్నా వాటి మీద కూడా ఈ ప్రభుత్వం దృష్టి పెట్టి ప్రజల మన్ననలు పొందాలని మేము మూలంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా వాజీ ఛానల్ వారికి మా ధన్యవాదాలు.